హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో గుప్పడంత మంచు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసుధ గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే డైలీ గుప్పడంత మంచు సీరియల్లో డైలీ ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. గుప్పడంత మంచు సీరియల్ ఎంత ఫేమ్ అయిందో మనందరికీ బాగా తెలుసు కదా. ఈ సీరియల్లో హీరోగా నటించిన రిషి సార్ మరియు రక్ష అంటే అందరికీ బాగా ఇష్టం అన్నమాట. వాళ్ళిద్దరు కూడా ఏ వీడియో పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా కూడా అందరూ బాగా లైక్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు, వీడియోస్ అండ్ ఫొటోస్ని అయితే వైరల్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ సీన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. వీటిని ఇస్తే లైక్ చేయండి. అయితే ఒకరోజు రిషి సార్ వసుధర మీద కోపంతో అన్నం అయితే తినకుండా ఉంటాడు. అప్పుడు దేవయాని నాన్న తిను, అన్నం తిను నాన్న అని అంటుంది. అప్పుడు రిషి సార్ నా కొద్ది పెద్దమ్మ అని గట్టిగా చెప్తాడు. అప్పుడు వసుధర ఏంటి సార్ మీరు అన్నం తినకుండా ఉన్నారు అని అంటుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. అయితే వసుధర ఏంటి సార్ మీరు ఇలా చేస్తున్నారు, అన్నం తినండి అంటూ వసుధర అంటుంది. రిషి సార్ మనసులో అనుకుంటాడు ఏంటి వసుధర ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధర రిషి సార్ మీరు ఇప్పుడు తింటారా లేదా అని తన చేతిలో అయితే అన్నం ప్లేట్ అయితే పట్టుకొని ఉంటుంది. అప్పుడు రిషి సార్ ఏంటి వసుధర ఇలా చేస్తుంది, ఇక్కడ అందరూ ఉన్నారు కదా, తినకపోతే ఏం బాగోదు అంటూ ప్లేట్ అయితే తీసుకొని తింటూ ఉంటాడు. అప్పుడు దేవయాని ఏంటి రిషి సార్ వసుధర మాట వింటున్నాడు అంటూ తనలో తను కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఉన్న జగతి మహేంద్ర కూడా అందరూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వసుధర రాగానే భోజనం చేశాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోస్ని నేను కూడా షేర్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ గుప్పడంత మంచు సీరియల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.